హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చందమామ కథలకు స్వాగతం. కథ పేరు లంకె బిందెలు. ఒక జమీందారు గారి గ్రామంలో ఒక నిరుపేద రైతు ఉండేవాడు. వాడి దుస్థితి చూసి జమీందారు వాడికి కొద్దిపాటి బంజరు పొలము ఇచ్చి బతికున్నంత కాలము అనుభవించమన్నారు. ఒకనాడు రైతు తన చెక్క దున్నుతూ ఉండగా నాగలికి ఏదో అడ్డు తగిలింది. తవ్వి చూస్తే లంకె బిందెలు కనబడ్డాయి. వాటి నిండా బంగారు కాసులు ఉన్నాయి. ఆ బిందెలను ఎలాగైనా పరాయివాడి కన్ను పడకుండా ఇంటికి చేర్చుకుంటే తన దరిద్రం తీరిపోతుందని అనుకున్నాడు. ఈ లంకెల బిందెల మాట మరో ప్రాణి చెవిన పడకూడదు, వాటిలో ఏది కూడా తనకు దక్కదు అని అనుకున్నాడు. ముఖ్యముగా జమీందారు గారి చెవుల్లో అసలు పడకూడదు. జమీందారు గారు చెవులు మెలేసి తీసుకుంటారు అనుకున్నాడు. అయితే లంకెల బిందెలు చాలా బరువుగా ఉన్నాయి. తాను ఒక్కడు వాటిని ఇంటికి చేర్చడం కష్టం. తన భార్య కూడా సాయపడాలి. కానీ దాని నోట నువ్వు గింజ కూడా నానదు. అది ఒట్టి వెర్రిబాగులది అనుకున్నాడు రైతు. రైతు కొంచెం సేపు దీర్ఘంగా ఆలోచించి చివరకు కర్తవ్యం నిర్ణయించుకున్నాడు. చీకటి పడగానే వాడు కొన్ని చేపలు, ఒక కోడి కొన్నాడు. చేపలను తెచ్చి తన దొడ్లో ఉన్న ఉచ్చులో పెట్టాడు. కోడిని తీసుకుని పోయి చెరువులో వేసి వలలో పెట్టేశాడు. తర్వాత ఖాళీ చేతులతో ఇంటికి వచ్చాడు. ఎప్పుడూ ఉత్త చేతులు ఆడించుకుంటూ వస్తావు, వంట ఏం చేయను అని అడిగింది భార్య. ఊరికే అరవకు, దొడ్లో ఉచ్చు వేశాను, ఏమైనా పడ్డాయేమో చూద్దాం పద. చెరువులో వల కూడా వేసి వచ్చాను, అందులో కూడా ఏమైనా చిక్కి ఉండొచ్చు అన్నాడు రైతు. ఇద్దరు బయలుదేరారు. ఉచ్చులో చేపలు దొరికాయి, వలలో కోడి చిక్కింది. ఎంత విచిత్రం, ఎంత విచిత్రం అంది రైతు భార్య. ఇదేం చూశావు, ఇంతకన్నా విచిత్రం చెప్తాను విను. మన పొలంలో లంకె బిందెలు దొరికాయి. అర్ధరాత్రి వేళ మనం వెళ్ళి వాటిని తెచ్చుకోవాలి. ఎవరికీ తెలియరాదు సుమా. తెలిస్తే ఆ లంకె బిందెలు ఉన్న దాంట్లో బంగారం అంతా అందరూ తీసుకుపోతారు. జమీందారు గారు తీసుకుంటారు అన్నాడా రైతు. ఇద్దరూ చీకట్లో పడి పొలానికి వెళ్ళారు. అక్కడ ఒక చోట ఎర్ర నీళ్లు, ఒక మండ సిద్ధంగా ఉంచాడు రైతు. ఆ చీకట్లో వాడు మండలోని ఎర్ర నీళ్లను ముంచి తన భార్యపై విదిలించాడు. వాన కురుస్తుందేమిటి అంటూ పెళ్ళం తల పైకెత్తి చూసింది. ఎక్కడా చిన్న మబ్బు తునక కూడా లేదే, నక్షత్రాలు మిలమిల మెరుస్తున్నాయి అన్నాడు. మబ్బు లేకుండా వాన ఏమిటి అంది రైతు పెళ్ళం. మబ్బు లేని వాన నెత్తుటి వాన, నీకు తెలియదా అన్నాడు రైతు. అట్టాగా అంది రైతు పెళ్ళం ఆశ్చర్యంగా. తర్వాత ఇద్దరు లంకె బిందెలు మోసుకొని ఇంటికి బయలుదేరారు. వాళ్ళు జమీందారి గారి ఇంటి వెనగ్గా వచ్చేటప్పటికి 2-3 ఆవులు మూలిగినట్లుగా అరిచాయి. అదేమిటి అంది రైతు పెళ్ళం భయంతో. ఏం లేదులే, జమీందారు గారికి దెయ్యం ఎత్తుకుపోయిందట, అందుకని నౌకర్లు ఏడుస్తున్నారు అన్నాడు రైతు. అట్టాగా అంది రైతు పెళ్ళం మళ్ళీ ఆశ్చర్యంగా. మొగుడు పెళ్ళాలిద్దరూ ఏ విఘ్నం లేకుండా ఇల్లు చేరుకున్నారు. లంకె బిందెలు ఒక చోట పాతిపెట్టారు. రైతు పెళ్ళం అలసి ఉండడం చేత వెంటనే నిద్రపోయింది. రైతు మాత్రం మెలుకొని ఉండి లంకె బిందెలను తవ్వి బయటికి తీసి బంగారం అంతా ఒక చోట, లంకె బిందెలు మరొక చోట పాతిపెట్టి తరువాత నిద్రపోయాడు. తెల్లవారేసరికి పెళ్ళము రైతుతో, నాకు కాసిన్ని కానుకలు ఇస్తావా? మంచి చీరలు, నగలు కొనుక్కుంటాను. మనం ఇప్పుడు డబ్బు గల వాళ్ళం కదా అంది. పిచ్చిదానా, మనము ఎడాపెడా బంగారం వాడుతుంటే మన రహస్యం అందరికీ తెలిసిపోదు అన్నాడు రైతు. ఇద్దరు మాట అనుకొని చివరకు పోట్లాడుకున్నారు. రైతు పెళ్ళం బావి దగ్గరికి వెళ్ళి పొరిగింటావిడ కనబడగానే మరుక్షణం తన మొగుడు ఎంత పిసినారి గొట్టువాడో చూడమ్మా అంటూ చెప్పసాగింది. ఎందుచేత అందా పొరిగింటావిడ. మళ్ళీ ఎవరితోనూ అనకు, మాకు పొలంలో లంకె బిందెలు దొరికాయి, వాటి నిండా బంగారు కాసులు. నా మొగుడు నాకు ఒక్క కాసు కూడా ఇవ్వటం లేదు అంది రైతు భార్య. మళ్ళీ రాత్రి పడేలోగా లంకె బిందెల వార్త గ్రామం అంతా చాలా మందికి తెలిసిపోయింది. మరి 2-3 రోజులకు ఈ మాట జమీందారు గారి దాకా చేరింది.
ఆయన ఉగ్రుడై రైతు ఇంటికి వచ్చి, దుర్మార్గుడా, నమ్మక ద్రోహి, పాపం గదా అని నీకు పొలం చేసుకోమని ఇస్తే ఆ పొలంలో దొరికిన లంకె బిందులు కాజేస్తావా? అవి నీ బాబుగాడి సొమ్మ అని రంకెలు వేశాడు. రైతు లోపల బెదురుతూ ఉన్నా పైకి తొణకకుండా, లంకెల బిందులేమిటి బాబు, మీతో ఎవరన్నారు అన్నాడు. నువ్వు నీ పెళ్ళం కలిసి లంకె బిందులు తెచ్చుకున్నారటగా, ఊళ్ళో అందరి నోట అదే మాట అన్నాడు జమీందారు. రైతు పెళ్ళం కోసి చురచురా చూశాడు. ఆ పిచ్చిది మొగుడుతో, అట్టా చూస్తావేంటి, నువ్వు నేను కలిసి లంకె బిందులు పొలం నుంచి మోసుకుని రాలా, వాటి నిండా బంగారు కాసులే కదా అంది. అదెప్పుడు అన్నాడు రైతు ఆశ్చర్యం నటిస్తూ. నేను మర్చిపోయాననుకున్నావా? ఆ రాత్రే కదా మన ఉచ్చులో చేపలు పడింది, చెరువులో వదిలేస్తే కోడి కూడా పడింది కదా చెరువు దగ్గర అంది. చుట్టూ మూగిన జనము ఈ పిచ్చి మాటలకు నవ్వసాగారు. ఏ నవ్వుతారు, ఆ రాత్రేగా మబ్బులు లేకుండా నెత్తుటివాన కురిసింది అంది. అన్నట్లు అర్ధరాత్రి వేళ జమీందారు గారిని దయ్యం ఎత్తుకుపోయిందట కదా, వాళ్ళ నౌకర్లందరూ లబోదిబోమని ఏడ్చారు అంది రైతు పెళ్ళం. చిచ్చి, పిచ్చి మాటలు మాట్లాడుతున్నావేంటి అని అందరూ తిట్టుకున్నారు. జమీందారు గారు తిట్టుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. లంకె బిందెల పుకారు కూడా వట్టిదేనని, ఈ మాటలన్నీ వట్టి మాటలు మాట్లాడుతుంది ఆవిడని, ఆమెకు పిచ్చెక్కిందని అందరూ బయటికి వెళ్ళిపోయారు. రైతు పెళ్ళం చెప్పిన ఒక్క మాట కూడా నమ్మటానికి లేదని ఎక్కడి వారక్కడికి వెళ్ళిపోయారు. కథ సమాప్తము. విక్రమ భేతాళ కథ. కథ పేరు దుష్కర్మ ఫలితము. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి మళ్ళీ శవాన్ని దించి భుజంపై వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవములోని భేతాళుడు, రాజా, ఈ లోకములో న్యాయము లేదు. నీవు సజ్జనుడివే, కానీ ఎవరో దుర్మార్గుడు తలపెట్టినందువల్ల ఏ పాపము ఎరగని నీవు ఈ అర్ధరాత్రి వేళ ఈ విధముగా శ్రమపడుతున్నావు. ఒకరు చేసే పాపాలకు మరొకరు శిక్ష అనుభవిస్తారని నీకొక కథ చెబుతాను విను అంటూ ఈ విధముగా చెప్పసాగాడు. ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు. ఆయనకి ఒక భార్య ఉండేది. ఆ భార్య అంటే రాజుకు అమితమైన ప్రేమ కొద్దీ ఆమె కోరికలు ప్రతి ఒక్కటి తీర్చసాగాడు. ఈ విధముగా రాజు తన ప్రతి చిన్న కోరికను ఆజ్ఞగా శిరసా వహించటం చేత రాణికి గారాభం జాస్తి అయింది. రాను రాను ఆమె కోరికలు మహాదారుణంగా ఉండసాగాయి. అసలే రాజుగారికి పంచప్రాణాల కంటే ఎక్కువగా ఉన్న రాణి గర్భవతి అయింది. దానితో పాటు ఆమె కోరికలు హెచ్చాయి. మామూలుగానే ఆమె కోరికలు జరిగనిచ్చే రాజు ఇప్పుడు మరింత ఉత్సాహంతో ఆమె కోరికలు చెల్లించసాగాడు. రాణి నిండు చూలాలై ప్రసవించటానికి సిద్ధంగా ఉన్న రోజులలో రాజును ఒక భయంకరమైన కోరిక కోరింది. తనకు మనిషి రక్తంలో స్నానం చేయాలని ఉన్నదని చెప్పింది. ఈ ఘోరమైన కోరిక వినగానే రాజు ఆశ్చర్యచకితుడయ్యాడు. అది చూసి రాణి, ఈ కోరిక తీరకపోయిందంటే నా ప్రాణాలు దక్కవు, నాతో పాటు నా గర్భంలో ఉన్న శిశువు ప్రాణాలు కూడా పోతుంది అంది. ఈ మాట వింటూనే రాజుకు తన ప్రాణాలు పోయినంత పని అయింది. పాపం, ఆయన తన భార్యకు మగబిడ్డ పుట్టి తన వంశం నిలబెడతాడని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు. అందుచేత ఆయన భార్య కోరికను తీర్చక తప్పటం లేదు. ఆయన ఆజ్ఞ మేరకు కొందరు వేటగాళ్లు అరణ్యంలోకి వెళ్ళి 100 మంది భిల్లులను పట్టుకుని వచ్చి రాజుగారి వద్దకు తీసుకువచ్చారు. రాజు వాళ్లపై లేని నేరము మోపి శిరశ్ఛేదానికి ఉత్తర్వునిచ్చాడు. దౌర్భాగ్యతుల్యులైన భిల్లుల తలను కొట్టించి వారి రక్తమంతా ఒక చలువరాతి తొట్టెలో పట్టించి రాజు తన భార్యను వచ్చి అందులో స్నానం చేయమన్నాడు. పరమానందంతో రాణి పరుగెత్తుకుంటూ వచ్చి రక్తం తొట్టి వద్దకు వచ్చింది. రక్తాన్ని చూసి కెవ్వున అరిసింది. స్పృహ తప్పి పడిపోయింది. ఆ స్థితిలో ఆమెకు ఒక మగబిడ్డ పుట్టాడు. ఆ పిల్లవాడిని తల్లిదండ్రులు మహాగారంగా పెంచుతూ వచ్చారు. వాడు 7 ఏళ్ల వాడై ఉండగా ఒకనాడు ఒక ముసలి బిచ్చగాడు రాజద్వారం వెలుపల నుండి రాజును, ఆయన కుమారుణ్ణి బయటికి రమ్మనండి అని కేకలు పెట్టసాగాడు.
భటులు వచ్చి సంగతి చెప్పేసరికి రాజుకు పట్టరాని ఆగ్రహం వచ్చింది. అయితే రాణి ఆయనతో, ఆ బిచ్చగాడి రూపంలో వచ్చినవాడు ఏ దేవుడైనా కావచ్చు, అబ్బాయిని తీసుకుని బయటికి వెళ్ళండి, ఇంతలో వచ్చిన నష్టమేమిటి అంది. సరేనని రాజు తన కుమారుడితో సహా మేడ దిగి బయట ద్వారం వరకు వెళ్ళాడు. రాణి పై అంతస్తు కిటికీలో నుంచి వంగి బయటికి చూడసాగాంది. బిచ్చగాడు రాజకుమారుని చూస్తూనే, ఈ కుర్రవాడి శరీరం నిండా రక్తం ఉన్నదేమిటి అంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అదే క్షణంలో రాణి పై అంతస్తు కిటికీ నుంచి క్రిందకు పడి ప్రాణాలు వదిలింది. రాణి చనిపోవడంతో రాజు జీవితం శూన్యమనిపించింది. 100 మంది భిల్లులను అక్రమంగా చంపిన పాపము చేసిన వాణ్ణి నేను గదా, ఇందుకు నా భార్య ఎందుకు శిక్ష పొందాలి? నేనే ముందు చనిపోయి ఉంటే ఆమె నాతో పాటు తప్పక ప్రాణాలు వదిలేది. అందుచేత ఆమెతో పాటు నేను కూడా మరణిస్తాను అని రాజు నిశ్చయించుకున్నాడు. ఆయన అధికారులందరినీ పిలిచి, నేను ప్రాణత్యాగం చెయ్యాలనుకుంటున్నాను. నా కొడుకు యుక్త వయసుడయ్యేదాకా నా తమ్ముడి చేత రాజ్యపాలన చేయించండి అని ఆజ్ఞాపించి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజకుమారుడు చూడటానికి అచ్చు తండ్రిలాగా ఉన్నప్పటికీ అతనికి తల్లి మనస్తత్వం అలవడింది. అతని మనసు నిలకడగా ఉండేది కాదు. అతని కోరికలు విడ్డూరంగా ఉండేవి. అతని చుట్టూ ఉండేవారు అతన్ని అర్థం చేసుకుని ఎంతో ఆదరంగా ఉండేవారు. ఆ కుర్రవాడు సాధ్యమైనంత వరకు ఎవరిలోనూ ఎటువంటి సంబంధాలు పెట్టుకోకుండా ఏకాంతవాసిలా పెరిగాడు. తరచూ అతను వేట నెపముతో వేటగాళ్లతో అడవికి వెళ్ళేవాడు. అక్కడ తన పరివారాన్ని మోసము చేసి తప్పించుకొని ఒంటరిగా కొండలు అరణ్యాలు కలదిరిగేవాడు. ఆయన మనసు దేనికోసం వెతుకుతూ ఉండేదో తెలియదు. రాజకుమారుడు పెద్దవాడయ్యేదాకా అతని పినతండ్రి ఒక్క పొల్లు రానివ్వకుండా రాజ్యపాలన జరిపాడు. ఆయన రాజకుమారుడికి తగిన కన్యను వెతికి వివాహం చేద్దామని ప్రయత్నించాడు. కానీ ఎవరు కూడా తమ కుమార్తెను అతనికి ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఆ కుర్రవాడు శాపంతో పుట్టాడని పుకారు పుట్టింది. ఈ పుకారు చాలా దూరం వ్యాపించినందువల్ల కడజాతి కన్యలు కూడా అతన్ని పెండ్లాడటానికి నిరాకరించారు. అందుచేత అతను బ్రహ్మచారిగా ఉండే రాజ్యాభిషేకం చేయించుకున్నాడు. అతనికి బ్రహ్మచారి రాజు అన్న పేరు కూడా వచ్చింది. అతను ఒకసారి తన అలవాటు ప్రకారం వేటకేసి బయలుదేరి అడవిలో తన పరివారం నుంచి తప్పించుకొని ఒంటరిగా అరణ్యమంతా సంచరిస్తూ ఒక ఋషికేశుడుండే ఆశ్రమంలోకి ప్రవేశించాడు. ఆ ఆశ్రమం ఆవరణలో ఒక చిన్న వినాయకుడి గుడి ఉంది. దాని చుట్టూ ఎత్తైన చెట్లు ఉన్నాయి, లతలు అల్లుకొని ఉన్నాయి. రాజు ఆ లతల మధ్యలో పాకి వెళ్ళి చల్లగా నీడగా ఉందని అక్కడ పడుకొని నిద్రపోయాడు. ఎక్కడో మనుషులు మాట్లాడుతున్నట్లు వినిపించి అతను నిద్రలేచి ఎదురుగా చూసేసరికి ఒక లావణ్యవతి అయిన మునికన్య వినాయకుడితో మొక్కుతూ, దేవా, నాకు బ్రహ్మచారి రాజు భర్తగా అయ్యేలా అనుగ్రహించు అని ప్రార్థిస్తూ ఉంది. అతను అమితాశ్చర్యం చెంది లతల చాటు నుంచి ఆ మునికన్య ఎదుటకు వచ్చి, నేనే బ్రహ్మచారి రాజుని అన్నాడు. ఆమె ఆశ్రమంలో ఉన్న ఋషుడి కుమార్తె, పేరు కువలయని. ఆమె అతన్ని తన వెంట పెట్టుకుని తండ్రి వద్దకు తీసుకుని పోయింది. ఆయన వారిద్దరికీ వివాహం ఆడటానికి అనుమతించి ఆశీర్వదించాడు. రాజు కువలయని తన వెంట తెచ్చుకొని ఆమెతో సుఖముగా జీవించసాగాడు. కువలయని పతివ్రతల నిష్కలంకమైన ఆనందముతో ఉండసాగింది. కానీ రాజుకు మాత్రము మనసు అస్థిరముగా ఉండటము, అస్పష్టమైన వాంఛలతో బాధపడటము ఉండసాగింది. ఒకనాడు రాజు రాణి వనవాసానికి వెళ్ళారు. అక్కడ వారు నడుస్తూ ఉండగా వారికి ఒక సన్యాసి ఎదురు వచ్చాడు. దంపతులు ఆయనకి ప్రణామం చెయ్యబోతుండగా ఆయన తన పాదాలని ఒక దర్భముళ్ళపై వేశాడు. కాలిలో దర్భ గుచ్చుకునేసరికి ఆ సన్యాసి పెద్ద పెట్టున అరచి ఒంటి కాలిపై గెంతి నోటికి వచ్చినట్లు శాపనార్థాలు ఉచ్చరించసాగాడు. సన్యాసి అయిన వాడు కొంచెమైనా మనోనిగ్రహము లేకుండా ఉండటము చూసి కువలయని గట్టిగా నవ్వేసింది. వెంటనే సన్యాసి తన కోపాన్ని ఆమె మీద మరల్చి తొందరపడకు, నీవు ఏడ్చే రోజు ఎంతో దూరములో లేదు. ఎవరో చేసిన పాపము నిన్ను కట్టి కుడుపుతుంది, చూస్తూ ఉండు అన్నాడు. ఈ సంఘటన జరిగిన కొద్ది కాలానికే నగరానికి ఒక వింత మనిషి వచ్చాడు.
వాడి ముఖం పొడుగుగా గుర్రం ముఖంలా ఉంది. వాడు వేణువు ఊదుతూ వీధుల వెంబడి వస్తుంటే ఆ గానం విన్న వారందరూ మతులుపోయి తమను తాము మరచి వెర్రి వేషాలు వేయసాగారు. ఇది చూసి నగరవాసులు మండిపోయింది. వారు గుర్రం ముఖం వాడిని పట్టుకొని దుర్గకు బలి ఇవ్వటానికి తీసుకొని పోసాగారు. ఈ వార్త రాజుకు తెలిసింది. ఆయన ఆ వింత వ్యక్తిని పిలిచి వేణువు వాయించమన్నాడు. గుర్రం ముఖము వాడు వాయించాడు. ఆ గానము వింటుంటే ఎల్లప్పుడూ అస్థిరముగా ఉండే రాజు మనసు చాలా శాంతి పడింది. ఆయన కళ్ళ ముందు హంసలమయమైన మానస సరోవరము, దాని తీరము, ఒక శ్వేతసుందరి కనిపించాయి. ఆ దృశ్యం చూస్తుంటే రాజును ఇంతకాలము వేధించే అస్పష్టమైన కోరికకు ఒక రూపం వచ్చినట్లు అనిపించింది. ఆ శ్వేత సుందరి తప్ప తనకేమీ అక్కరలేదంటూ ఆయన ఆ శ్వేత సుందరిని తప్ప మిగిలిన ప్రపంచాన్ని, తన భార్య అయిన కువలయని కూడా మరచిపోసాగాడు. ఆ శ్వేత సుందరే కావాలని అనుకోసాగాడు. రాజుగారి మతి పోయిందన్నారు అందరూ. ఆయనకు మానస సరోవరం చేరుకోవాలన్న కాంక్ష పుట్టిందని తెలుసుకొని ఆయన కోట దాటిపోకుండా భటులు అహోరాత్రులు కాపలా కాశారు. అయినా ఒక రాత్రి రాజు అందరినీ ఏమార్చి కోట వెలుబడి బయటకు బయలుదేరి కొంత దూరం వెళ్ళాక వెనక నుంచి కేక వినిపించింది. ఆగండి, మీరు మానస సరోవరంకు పోతున్నారు, మీకు దారి చూపిస్తాను అన్నది. రాజు ఆగి ఆ మనిషి దగ్గరికి వచ్చాడు. ఆమె కువలయని, కానీ ఆయన గుర్తించలేదు. తనకు దారి చెప్పే మనిషి దొరికినందుకు సంతోషించి ఆమెను వెంట పెట్టుకుని నడిచాడు. రోజులు గడిచిపోతున్నాయి. వారు ఇంకా నడుస్తూనే ఉన్నారు. కువలయని నీరసించిపోయింది. నీ మూలంగా ఆలస్యం అవుతుంది, నాకు దారి చెప్పు, నేను ముందు వెళ్ళిపోతాను అన్నాడు ఆయన. మన దారులు వేరయ్యే చోటే గాని నేను చెప్పను అందామె. ఆ చోటు కూడా వచ్చేసింది. నీరసముతో ఆయాసముతో ఆమె ఒక చెట్టు కింద పడిపోయింది. మరి కదలలేకపోయింది. ఇక మీ దారి మీది, నా దారి నాది. మానస సరోవరముకు ఎటు వెళ్ళాలో నాకు తెలియదు. గొంతులో ఊపిరి ఉన్నంత దాకా మీ వెంట ఉండాలన్న కోరికతో మిమ్మల్ని మోసం చేశాను. నా పని అయిపోయింది అంది కువలయని. రాజుకు వెర్రి కోపం వచ్చింది. ఆవేశంతో ఆయన ఆమెను గట్టిగా పీక పట్టుకొని కుదిపాడు. ఆమె ప్రాణాలు విడిచింది. ఆమె ప్రాణం పోగానే రాజుకు పట్టిన ఉన్మాదం కాస్త దిగిపోయింది. ఆమె తన భార్య అని, తాను ఆమెను చంపానని తెలుసుకున్నాడు. ఆమె భయపడి ఏడ్చాడు. ఆమె జుట్టును తన కంఠానికి చుట్టుకొని ఆమె శరీరాన్ని చేతుల్లో ఎత్తుకొని సమీపంలో ఉన్న మడుగులో దూకి ఆయన ప్రాణాలు త్యాగం చేశాడు. భేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, పెద్దరాజు కదా 100 భిల్లుల్ని చంపి పాపం చేశాడు. ఆ పాపం ఆయనను, ఆయన భార్యను పీడించడమే కాక ఆయన కొడుకును, ఆయనకు ఎట్టి సంబంధము లేకున్న కువలయని కూడా ఎందుకు సోకింది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, పాపము ఒక్క మనిషికే చెందదు, ఆ మనిషితో, ఆ పాపకార్యములతో సంబంధం గల అందరికీ శిక్షిస్తుంది. కువలయని తన మామతో ఏ సంబంధం లేకపోయినప్పటికీ బ్రహ్మచారి రాజు తన భర్త కావాలని కోరుకున్నప్పుడే తన మామగారు చేసుకున్న పాపములో పాలు పంచుకోవటానికి సిద్ధపడింది. ఒక ఇల్లు తగలబడితే దాపున ఉన్న ఇళ్ళన్నీ తగలబడతాయి. అందుకే పాపము కూడా ఒక మనిషికి, ఒక కార్యానికి అంటిపెట్టుకుని ఉండదు అన్నాడు. రాజుకు ఈ విధముగా మౌనభంగం కలగగానే భేతాళుడు శవంతో సహా మాయమై చెట్టెక్కాడు. కథ సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కంటెంట్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీ లైక్స్, కామెంట్సే నాకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. కొంచెం నాకు కామెంట్స్ లైక్స్ చేయండి ఫ్రెండ్స్. మీ ప్రోత్సాహంతో నేను ఇంకా కొంచెం మంచి కథలు చదివి మీకు వేస్తాను. థ్యాంక్ యూ.